పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించాలనే లక్ష్యంతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర వ్యవసాయానికి విశేష సేవలు అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పరిమిత వ్యయంతో నిర్మించిన ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తికి భరోసా లభించిందన్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తూర్పు గోదావరి జిల్లా తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. అనంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన పట్టిసీమ పథకం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయానికి నిదర్శనమని తెలిపారు. ఈ సంవత్సరం సూపర్ ఎలినోవా ప్రభావంతో ఈవేళ ప్రపంచం అంతా కూడా కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఈవేళ ప్రభుత్వాలు, ప్రజలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సూపర్ ఎలినోవాలో అనిశ్చితమైనటువంటి వర్షపాతంతో అత్యల్పమైనటువంటి వర్షం ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఏ ప్రధానమైనటువంటి నదుల్లో కూడా తగినటువంటి వర్షపాతం లేక నీరు ఏ రిజర్వాయర్లను కూడా రిజర్వ్ కానిటువంటి పరిస్థితి. ఉదాహరణకి మన గోదావరి ఉంటే నిన్న మొన్నటి దాకా కూడా ఇన్ఫ్లో లేక 70 సంవత్సరాల తర్వాత ఇంత గ్యాప్ గోదావరికి కూడా వచ్చింది అనేది కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మొన్న 2-3 రోజుల్లో గోదావరి ఎగువన వచ్చినటువంటి వర్షాల వల్ల నిన్ననే ఒక 56,000 క్యూసెక్కుల నీరు ప్రప్రదంగా ఈ సంవత్సరం గోదావరికి ఇన్ఫ్లో వస్తుంది అన్న వెంటనే ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టి ఆఖరి ఎకరం వరకు అందించాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో భాగంగానే రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ఈవేళ ఉదయం ధవళేశ్వరాన్ని టచ్ చేస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి ఈవేళ పట్టిసీమ ఆన్ చేసి తాడిపూడిని ఆన్ చేసి ఈవేళ కృష్ణా డెల్టాకు, ఎందుకంటే కృష్ణా డెల్టాకు ఈ రోజుకి గోదావరికి ఇన్ఫ్లో వస్తుంది ఎంతో కొంత 50,000, 60,000. అదే కృష్ణాలో ఈ రోజు చూస్తే ఆల్మట్టి కానీ, జోరాల కానీ, తుంగభద్ర కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ యావత్తు కృష్ణా నదికి పైనుంచి దిగువ వరకు ఏ రిజర్వాయర్లోనూ కూడా చొక్క నీరు లేనిటువంటి పరిస్థితి. అన్నీ కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి స్థితి. ఇటువంటి స్థితిలో ఆ కృష్ణా నదికి ఈవేళ ఫస్ట్ టైం ఆల్మెట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్నటువంటి కృష్ణా నదిలో ఈ సంవత్సరం ఫస్ట్ టైం నీరు వస్తుంది అని అంటే అది గోదావరి వరద నీరు పట్టిసీమ నుంచి వస్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 450 టీఎంసీల నీరుని గోదావరి నుంచి కృష్ణాకి ఇచ్చింది. 450 టీఎంసీలు ఇచ్చినటువంటి పట్టిసీమ ఎట్లా ఒట్టిసీమ అవుతుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సాగునీరు, త్రాగునీరు అనేది ఎంత అవసరమో పర్టికులర్గా ఈ సంవత్సరం జలధార, జలహారతి కార్యక్రమం కూడా 100 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఆయన ఆ కార్యక్రమాన్ని తీసుకునే సమయానికి సూపర్ ఎలినోవా ఇంత ప్రభావంగా ఉంటుందని అంచనా లేదు. అయినప్పటికీ కూడా భూగర్భ జలాలను పెంచాలి, భూమినే ఒక రిజర్వాయర్గా మార్చాలి, భూమిలో 1 మీటర్ వాటర్ పెరిగినా 99 టీఎంసీల నీటిని మనం సేవ్ చేయగలుగుతాం అనే ఆలోచనతో 100 రోజుల ప్రణాళిక ఏదైతే మొన్న ఏప్రిల్లో మనం ప్రారంభించారో చంద్రబాబు నాయుడు గారు, ఆ యొక్క జలధార, జలహారతి కార్యక్రమం కూడా ఈరోజు ఈ అనిశ్చితమైన వర్షపాతం టైంలో సత్ఫలితాలు కూడా ఇవ్వబోతుందని చెప్పి కొంతమేర సూపర్ ఎలినోవా ప్రభావాన్ని కూడా తట్టుకోగలుగుతామని అనిపిస్తూ ఉంది.